దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? 2 వారాలు వెళ్ళలేదు కదా, ఇది 3వది. దేవునికి స్తోత్రం. మరి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. చాలా సంతోషము. వాళ్ళు కన్నీళ్లతోనే, బాధలతోనే ఏడుస్తూ చెప్తా ఉంటారు, ప్రేయర్ చేయండి వా, ప్రేయర్ చేయండి వా అని. 9949 వచ్చి ఆ నెంబరు నా దగ్గర లేదు. ఇంకొక వేరే వాళ్ళు కూడా మీ ఫోన్ చేయండి కింద నెంబర్కి, వాళ్ళు ప్రేయర్ చేస్తారు. హరిప్రియ ఆమె పేరు, ప్రార్థన చేస్తుంది, చక్కగా చేస్తుంది పరిశుద్ధాత్మతో. ఫోన్ చేయండి. ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు ఉన్నారు. సబాత్ గంగామణి విజయవాడ సహోదరి, సబావట్ గంగామణి విజయవాడ సహోదరి, ఆ కుటుంబానికి, ఆ బిడ్డకు నేను నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా బేబీ గ్లోరీ గ్లోరీ మేరీ సంధ్య, మరియా సంధ్య, అలాగే మాణికలరావు బ్రదరు, కుమార్తె లావణ్య, ప్రవీణ్ వాళ్ళ మమ్మీ డాడీ కొరకు, పాప కొరకు కూడా ప్రార్థిస్తాం, గర్భఫలం రావాలని. ఆ నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. సువాసిని డేవిడ్ రాజు గారు, ఆ కుటుంబానికి కూడా నిండైన వందనాలు. కుమార్తె కుటుంబం కొరకు స్తోత్రం. అలాగే స్వస్థత కొరకు ప్రార్థించండి. కుమారుడుకు దేవుడు సంపూర్ణంగా సెటిల్ చేయాలని ప్రార్థించండి. డాక్టర్ నీతి రమేష్ గారు, ఆ కుటుంబానికి కూడా నేను నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. కుమార్తెకి వివాహం కావాలి, బాబుకు ఉద్యోగం కావాలి, ప్రార్థించండి దయవుంచి. అలాగే స్వీటీ రుక్మణి సిస్టర్ చిరంజీవి గారు, వాళ్ళ కుటుంబానికి కూడా నేను కృతజ్ఞతలు, దేవుని దీవెనలు. రుక్మణి సిస్టర్ కూడా, స్వీటీకి ఒక పాప ఉంది, ప్రార్థించండి బాగా చదువుకోవాలని. రుక్మణి చిరంజీవి గారికి 2 పిల్లలు, వాళ్ళ కుటుంబం కొరకు కూడా నేను 2 వందనాలు చెల్లించుకుంటున్నాను. కణ్మణి భాను చంద్, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, బాగా చదువుకోవాలి, ఉద్యోగం కావాలి. పిల్లలు కాదు, సిస్టర్కే కావాలి, ప్రార్థించండి మా. వాక్య భాగానికి వెళ్దాం. ద్వితీయోపదేశ ఖండము 1వ అధ్యాయము 31వ వచనం. ఐగుప్తులో అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. ఐగుప్తుల అరణ్యములో చేసినట్లుగా మీ కొరకు కూడా దేవుడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. మీరు ఈ చోటికి చేరు వరకు, మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన బిడ్డని, కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ప్రార్థించుకుందాం. దయా దాక్షిణ పూర్ణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణా సంపూర్ణుడా స్తోత్రం. సజీవుడైన దేవానికి స్తుతి స్తోత్రము నాయన. కృపామయుడా, కనికరంగల ప్రభా, ఇదిగో తండ్రి 3వ నెల 26వ సంవత్సరంలో తండ్రి నీ సన్నిధి మేము మాకు ఇచ్చావు, నీ కృతజ్ఞతలు. మా ఇచ్చిన ఆయుష్ కొరకు స్తోత్రములు. చదివిన వాక్యాన్ని వివరించగా యోగ్యత లేని నన్ను మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మ దేవా మీరే మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో స్తుతిస్తూ సహాయం కోరి
అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుడు మీ పక్షముగా కూడా నేను యుద్ధం చేస్తాను. కరెక్టే. చాలా మనం శత్రువులతో పోరాడుచున్నాం కదా, బాధపడుతుంటాము, వేదన పడుతుంటాము, కోర్టు సమస్యలని, మరి రకరకాలు శత్రువులు, లేకపోతే మన తరపున చాలా భయంకరమైన శోధనలు, శ్రమల్లో కదా మనం ఉన్నాము. అందుకే దేవుడేమంటాడు, మీ పక్షముగా యుద్ధం చేయను, నేనే చేస్తానంటాడు దేవుడు. చూసారా ప్రియులారా? నేను సైలెంట్గా ఉంటే చాలు, ఆయనకు చోటు ఇవ్వాలి, అప్పుడు యుద్ధము చేస్తాడు. మీరు ఈ చోటుకి చేరు వరకు, అంటే ఏ చోటుకి? ఆయన చూసిన మంచి దేశానికి. లేదు, ఐగుప్తు నుంచి బయట విడుదల వచ్చారు కదా, మరి మార్గం అంతట్లో కుమారుని ఎత్తుకున్నట్టు మనల్ని ఎత్తుకొని దేవుడు వస్తున్నాడు. అందుకనే వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు కదా అంటాడు దేవుడు. ఇశ్రాయేల్ జనాలకు చెప్తున్నాడు, ఇప్పుడు మనం ఇశ్రాయేల్ జనాలే, విమోచింపబడిన వారందరూ, యేసు రక్తముల కడగబడిన వాళ్ళందరూ ఇశ్రాయేల్ జనాలే. అవును ప్రియులారా, మన పక్షాన యుద్ధం ఆడే దేవుడు ఉన్నాడు కనుక దిగులు పడకండి, బాధపడకండి. అదే 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా చూస్తాము. 3వ అధ్యాయము 22, 21 నుంచి చదువుతాం. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లాంటిని, మీ దేవుడైన యెహోవా ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కనులారా చూచితివి కదా. నీవు వెళ్ళుచున్న రాజ్యముల అన్నిటినీ యెహోవా ఇలాగన చేయును. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. వారికి భయపడొద్దు. అవును ప్రియులారా, శత్రువుకు భయపడొద్దు, సాతానుకు భయపడొద్దు, శోధనకు భయపడొద్దు. దావీదంటాడు, గాఢాంధకారం లోయ వచ్చినా కూడా నేను భయపడను, ఎందుకనే ఆయన తోడై ఉన్నాడు, ఆయన దుడ్డుకర నన్ను ఆదరించును. ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, కరుణించే దేవుడు మనకున్నాడు. మన పక్షాన యుద్ధం ఆడే దేవుడు ఉన్నాడు. కనుపాప వల్ల చూసుకునే దేవుడు మనకున్నాడు. కనుక ప్రియులారా, ఆయనకు అప్పగిస్తాం, ఆయనకు చోటిస్తాం. మీరు ఊరకే ఉండండి అంటాడు దేవుడు కదా. నిర్గమకాండ 14:14 అదే అన్నాడు. మోషే కూడా ఇశ్రాయేల్ జనాలు వచ్చేటప్పుడు ఊరక నిలుచుడి చూడండి, ఆయన ఇచ్చిన రక్షణ కనులారా చూస్తారు అని చెప్పాడు. మనం కూడా అంతే. దేవాది దేవుడు ఊరక ఉండండి, దిగులు పడకండి, వేదన పడకండి, ఆదరించి ఓదార్చి జయమిచ్చే దేవుడు మనకున్నాడు. కనుక ప్రియులారా, మనము పక్షాన యుద్ధం చేయవాడు కనుక భయపడవద్దు. అన్నిటికీ భయపడిపోతాం, ఏమవుతుందో ఏమో కదా, దిగులు పడిపోతాం, భయపడిపోతాం. కానీ వద్దు ప్రియులారా, సజీవుడు, విజయమిచ్చే దేవుడు, మరణాన్ని జయించి సజీవుడుగా సాతాన్ని కూడా గెలిచి లేచిన దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. ఆయనే చక్కగా మనల్ని చూసుకుంటాడు. కాబట్టి వారికి భయపడకండి అని దేవుడు చెప్తున్నాడు. 4వ అధ్యాయములు అక్కడే పక్కనే 31వ వచనం. మీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. హల్లెలూయా, స్తోత్రం. నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు. ఆయన మర్చిపోడు. నేను విడువని ఎడబాయి నీ పక్షాన యుద్ధం ఆడతానన్నాడు. కాబట్టి మనము భయపడకూడదు ప్రియులారా. దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక దిగులు పడకండి, కురింగిపోకండి. కురింగితే, దిగులు పడితే, చింతపడితే దేవుడు నా యందు విశ్వాసం లేదా, నా మాట మందు విశ్వాసం లేదా, నమ్మకం లేదా అని దుఃఖపడతాడు. దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి. నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఆయనకు మాటలు బట్టి విశ్వాసం ఉంచుదాం. ఆయన మర్చిపోడు, మనం మర్చిపోతాము, అనేక మార్లు మర్చిపోతాం వాగ్దానాన్ని. కానీ దేవుడు జాలడు. తల్లి మర్చినా నేను నిన్ను మరువను అన్నాడు. అవును ప్రియులారా, తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించే దేవుడు మనకున్నాడు. కనుక భయపడకండి, దిగులు పడకండి.
అదే క్రింద వాక్యం మనం చూస్తే 33, నీ దేవుని స్వరమును అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ నిజమైనను విని బ్రతికేనా? లేదు. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కనుల ఎదుట చేసిన వాటన్నిటిని చొప్పున ఏ దేవుడును శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యముతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యముతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక్క జనములలో నుండి తన కొరకు ఒక్క జనమును తీసుకున్న యత్నము చేసేనా? లేదు కదా. అవును, దేవుడు ఏర్పరచుకున్నాడు. జగతి పునాది వేయపడక మునిపే క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఎఫెసీ 1:6 రాయబడింది. కనుక ఆయనే ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా మనకు. కనుక దేనికి భయపడకండి, దిగులు పడకండి ప్రియులారా. ఇప్పుడు భయంకరంగా అల్లకొల్లారంగా ఉంది కదా. యేసు ప్రభు అంటేనే శత్రువు ఎవరో కాదు, నిజంగానే అధికారంలోనే సైతాన్ ప్రవేశిస్తాడు కదా. ఫరోలో ప్రవేశించాడు, మోషే నాయకుడిగా ఎన్నుకున్నాడు, కానీ ఇప్పుడు సేవకుల్ని నాయకుడిగా ఎన్నుకున్నాడు. కనుక ప్రియులారా, దేవుడే మనల్ని విడిపించి నడిపించి మంచి దేశానికి చేరుస్తాడు. కనుక దిగులు పడకండి. 77వ వచనంలో, వీటికంటే బలమైన గొప్ప జనములను నీ ముందు నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయనట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఆయన విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించి ఓదార్చే దేవుడు, మర్చిపో జాలని దేవుడు, మన పక్షాన యుద్ధం ఆడే దేవుడు కనుక మనకున్నాడు. కనుకనే మనం ఏం చేయాలా? 40వ వచనం, నేడు నీవు ఎరిగి జ్ఞాపకం నువ్వు తెచ్చుకొనుము. ఆయన ఎలాంటి వాడో యెహోవా దేవుడనియు మరి యొక్క దేవుడు లేడని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మరి ఒకరు లేరు కదా మనకు, ఆయన ఒక్కడే, మనకు వేరే వాళ్ళు లేరు. మనుషులు నమ్మొద్దు అన్నాడు, మానవులు నమ్మొద్దు. అవును ప్రియులారా, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేవాళ్ళు. కానీ సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించి సమాధి గెలిచి సాతాన్ని జయించి లేచిన దేవుడు మన పక్షాన యుద్ధం ఆడతాడు. కనుక మనము దిగులు పడకుండా ధైర్యంగా ఉంటాం ప్రియులారా. అదే క్షేమ కలుగుటకు మరి నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్వంతులగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఆమేన్. దీర్ఘాయుష్వంతులుగా ఉండాలంటే దీర్ఘాయుష్ అక్కడే, భూమి మీద లేదు ప్రియులారా, అక్కడనే. అవును, అందుకని మనము దీర్ఘాయుష్ అంతలుగా ఉండాలంటే ఆయన కట్టడలు ఆజ్ఞలు ఏం చేయాలా? మొదటి దినవృత్తాంతం 17:10 ఒకసారి చదువుకుందాము. 17:10, దేవాది దేవుడు మనకు సమస్తము సమకూర్చి జరిగించే దేవుడిగా ఉన్నాడు ప్రియులారా. 10 మొదటి దినవృత్తాంతం మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు రాణులతో కట్టబడిన నగరములలో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయునని దావీదుతో అన్నాడు. నాతాను చెప్తాడు, దావీదు చూడండి, అవును మేమైతే ఎలాంటి నగరములో ఉన్నాం కదా, దేవదారు రాణులతో కట్టబడిన నగరములు ఉన్నాము, కానీ మందస్సు పెట్టి ఎలా ఉంది?
గుడారంలో తెరలలో అలా ఉంది కదా. అందుకే ఏం చెప్తున్నాడంటే, నీ చేత మందిరం కట్టాలనే ఆశ ఉంది, కానీ నీ చేత, చూడండి ఇక్కడ రాయబడింది 7వ వచనము, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసిందేమనగా, సైన్యములకు అధిపత్యకు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతినై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళి చోట్లు ఎల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి తిని. అబ్బా, చూసారా ప్రియులారా, అందుకే భయపడకూడదు. ఆయన ఆజ్ఞ అనుసరిస్తుంటే దావీదు ఒకటే చేశాడు పాపం, మళ్ళీ ఏ పాపం చేయలేదు, యథార్థంగా ఉన్నాడు. అందుకే నా ఇల్లంతటికిలో నాకు ఇష్టానుసారుడు అన్నాడు అపోస్తలుల కార్యం 13:22. అవును ప్రియులారా, దావీదు అంతగా దేవుడు ప్రేమించి, నీ ముందరే నిర్మూలన చేశాను కదా, ఇశ్రాయేల్ మీదకి వచ్చిన వాళ్ళని అందరినీ కూడా శత్రువుల్ని చేశాను కదా అని చెప్తున్నాడు. మళ్ళీ 10వ వచనం చదివినట్లయితే, నీ పగవారు అందరినీ నేను అణిచివేసేదను, అది కాక యెహోవా నీకు సంతతి కలుగచేయనని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. దేవునికి స్తోత్రం. దావీదు ఎంత గొప్పగా చూడండి ఆలోచించాడు. కనుక ఏం చేశాడు, నీ కుమారుని ద్వారా, కింద బాగా చదివితే, నీ సంతతి ద్వారా అని దేవుడు సెలవిచ్చు, నీ పగవారిని నందరినీ నేను అణిచివేసేదను. అక్కడేం చెప్పాడు, నిర్మూలన చేశాను కదా అంటాడు. నిన్ను ద్వేషించేవారు, అవును ప్రియులారా, మనల్ని కూడా ద్వేషించేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, కానీ సాతాను వాళ్ళలో ప్రవేశిస్తేనే ద్వేషించదు. దేవుడు అన్నాడు యోహాను సువార్త 15:17 వచనంలో, మీకంటే ముందు నన్ను ద్వేషిస్తున్నారని మీరు తెలుసుకోండి అన్నాడు. సవులు మనుషుల్నే కదా బంధించాడు, కొట్టాడు, చంపాడు, సరసల్లో పెట్టాడు. కానీ యేసు ప్రభు ప్రత్యక్షమై ఏం చెప్పాడు, ఎవరు ప్రభువా నువ్వు అంటే, నీవు హింసిస్తున్నా యేసుని నేనే అన్నాడు. యేసు క్రీస్తుని హింసించాడా? లేదు. స్టెఫన్ని హింసించా కూడా చూస్తూ ఉన్నాడు. అలాగే దేవుని పిల్లలు పేరు పెట్టుకునే వాళ్ళందరినీ హింసిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నన్ను హింసిస్తున్నావు అన్నాడు. మనం కింద పడిపోతాం కదా, బట్టలకు ముందు తగులుతుందా, శరీరానికి తగులుతుందా ప్రియులారా? ఫస్ట్ బట్టకే తగులుతాయి కదా. మనం యేసుక్రీస్తు ధరించుకొని ఉన్నాము. యేసు రక్తముల కడగబడిన ప్రతి ఒక్కరు పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా ఉంటే మనము మహిమగల వస్త్రం ధరించుకొని ఉన్నాం. కాబట్టి ఫస్ట్ దేవునికి యేసుక్రీస్తు అదే అన్నాడు, ముందు నన్ను ద్వేషిస్తున్నారు వాళ్ళు, మిమ్మల్ని కాదు అన్నాడు. ఊరుకుంటాడా? తప్పకుండా మనకి సహాయం చేస్తాడు, మన పక్షాన యుద్ధం ఆడతాడు. అందుకే నిర్మూలన చేస్తాడు. ప్రియులారా, భగవాన్ని అంతా అణిచివేస్తాడు దేవుడు. కొద్ది కాలమే భూమి మీద. మళ్ళీ 12వ వచనం, ఒక మందిరమును కట్టింతును, ఎవరి ద్వారా? నీ సంతతి వారి ద్వారా కట్టింతును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృప చూపక మానను. హల్లెలూయా, స్తోత్రం. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యం అతన్ని స్థిరపరచెదను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరముగా ఉండును అతనికి తెలియచేశాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి ఎంత చక్కగా దావీదుకు చెప్పమని నాతాన్తో మాట్లాడి పంపుతాడు. దావీదుకు చెప్పాడు, నీ సంతాన్ని స్థిరపరుస్తాడు, ఆయన ద్వారా మందిరాన్ని కట్టిస్తాడు అని తెలియజేస్తాడు.
మళ్ళీ 27వ వచనం చదివినట్లయితే, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము, అదే 17 అధ్యాయం, 1 దినవృత్తాంతం 17 అధ్యాయం 27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండనట్లుగా దానిని ఆశీర్వదింప అనుగరించినావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. అవును ప్రియులారా, ఆయన ఆశీర్వదిస్తే ఎవరు కూడా తీసివేయలేరు. కనుక దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాను అని తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయము, అదే 1 దినవృత్తాంతం 5:21 కూడా ఒకసారి చదువుకుందాము. 5:21, 20 నుంచి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలగించెను. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టారు. అవును ప్రియులారా, ఏ పని మనం చేసినా ఆయనకు అప్పగిచ్చేయాల. ప్రభా, నీ ఇష్టమైతే ఈ పని చేయండి, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, నీ చిత్తమైతే, నీ చిత్తమైతే దేవుని స్తుతిస్తూ చెప్పేయండి. ఆయన చిత్తమైతే సఫలం చేస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మన క్షేమం, ఆయనకు తెలుసు మన దీవెన, మన ఆరోగ్యము, మన అన్నీ ఆయనకు తెలుసు. సుఖజీవం అంతే అన్నది తెలుసు. కనుక ఆయన చిత్తమే మనం వదిలేయాల ప్రియులారా. మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలగించెను. కనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. దేవునికి స్తోత్రం. యుద్ధం ఆడాడు, పగవారిని అణిచివేశాడు, వాగ్దానం ఇచ్చాడు, నీ పిల్లలకి నేను చేస్తానని చెప్పి. ఇక్కడ వచ్చి ఏం చెప్పాడు? మళ్ళీ ఆశీర్వదిస్తానని కూడా చెప్పాడు. 4వదిగా దీవెన, ఆశీర్వాదం. 5వది జయం. 5 జయం. ఎందుకంటే యుద్ధం ముందు దేవునికి మొరపెట్టారు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద ఉండదు. తప్పకుండా కీర్తనలు 37:5 ఉంది, నాకు కార్యాన్ని అప్పగించుము, ఆయన సరళం చేయును లేక నెరవేర్చును అని రాయబడింది. కనుక జయమిచ్చును. కనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. అవును ప్రియులారా, అలాగా సహాయం కలిగే దేవుడుగా మనకున్నాడు. మొట్టమొదట యుద్ధం ఆడతాడు, 2వది భయపడొద్దు అన్నాడు కదా. 3వది ఏం చెప్పినాడు దేవుడు? నీ పగవారిని నేను మన ఎదుట ఉండి అందరిని నిర్మూలన చేస్తాను అని చెప్పాడు. పగవారిని అణిచివేస్తానని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? వారికి భయపడకండి, మీరు దిగులు పడకండి, నేను నా పక్షాన నీ సంతతి వారిని నేను ఆశీర్వదిస్తాను కూడా వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా. అందుకే యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళు ఏం చేశారు? యుద్ధం చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మికుంచినందున ఆయన వారి మొర ఆలగించెను. కనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. జయించుటకు సహాయం ఇచ్చాడు. ఎందుకంటే సాతాన్ని జయించి సమాధిని గెలిచి సజీవుడిగా లేచిన దేవుడు మన పాప శాప మరణాన్ని సమస్తం జయించి మన పాప భారాన్ని భరించి శాపగ్రస్తుడుగా భూమికి ఆకాశం మధ్యలో వ్రేలాడి మన చింత యావత్తు తీసివేసిన శోధనలో సగించిన ప్రేమామూర్తి సిలువలో మనమే ప్రియులారా. చూడని నొల్లని వాడుగా మారిపోయాడంటే యేసుక్రీస్తు కాదక్కడ, మనం ఆయన అందగా సొగసైన వాడు, ధవళావర్ణుడు, రత్నావర్ణుడు, సింహాసనముల ఆసీనుడైన దేవుడు, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడు, దైవత్వాన్ని విడిచిపెట్టు కూడని భాగ్యమని ఎంచుకొనక మానవ రూపంగా మానవ రక్షించుటకు మన తరపున వచ్చి మనవన్నీ బురద, కంపు, వాసన చూడండి నొల్లని వాడు, అలాంటి దాన్ని ఆయన తీసుకున్నాడు. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. మన స్థానం ఆయన తీసుకున్నాడు ప్రియులారా.
అందుకే చూడ నొల్లని వాడుగా మారిపోయాడు. అందుకే అన్నాడు, నీ కొరకు నా కొరకు ఏడవకండి, నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. కనుక పిల్లారా, భయపడుతున్నామా? దిగులు పడుతున్నామా? మన తండ్రి మన ఎదుట ఉన్నాడు. జయించిన దేవుడు ఉన్నాడు. ఆయనే మనకు విజయం ఇస్తాడు, యుద్ధం ఆడతాడు. అందుకే భయపడకండి అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఆశ్రయిస్తాం, ఆయన్నే మనం మొరపెడతాం. తప్పకుండా ఈ 4 విషయములలో మన దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తే మన పిల్లలు స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. కనుక ఆ ప్రభు మరణాన్ని జయించి లేచి సాతాన్ని గెలిచిన ప్రేమామూర్తి వాక్యమును మనలందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. జీవగల దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభా తండ్రి, విత్తన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. కరుణా సంపూర్ణుడా నీకు స్తుతి స్తోత్రం. భయం యుద్ధాలు శత్రువుతో పోరాటం రాజానికి స్తోత్రం. కానీ మీరున్నారయ్యా మా పక్షాన యుద్ధం ఆడేదానికి. దయా నీకు వందనాలయ్యా. అవును ప్రభా, మీ పక్షాన నేను యుద్ధం ఆడతాను. వారికి భయపడకండి అన్నారు ప్రభా. నీకు స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రభా నీకు వందనాలయ్యా. దయా దాక్షిణ పూర్ణుడా నీ కృతజ్ఞతలు. స్పాన్సర్ చేసిన కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభా. వాళ్ళ కొరతలన్నీ నింపండి. చదువుకున్న బిడ్డలు 10th క్లాస్ నుంచి ప్రభా, యూకేజీ నుంచి యూపీజీ వరకు రాస్తున్న ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించి దీవించి మంచి రిజల్ట్ దయచేయండి. జ్ఞాపశక్తి, జ్ఞానం దయచేయండి ప్రభా. నాయనా, చదువు పూర్తయిన వాళ్ళకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ప్రేమగల ప్రభా, అలాగే యవ్వన పిల్లలకు వివాహం జరిగించండి నాయన. గర్భఫలం దయచేయండి నా తండ్రి. గర్భఫలం లేని వారు ఉన్నారు, గర్భిణీలకు సుఖప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. చీకటి శక్తులు లయపరచండి, దుష్టకడలు లయపరచండి, మాత్ర శక్తులు లయపరచండి, దురాత్మలు దూరపరిచి సర్వ వ్యాధి నివారణ చేయమని ప్రార్థిస్తున్నాను. కోర్టు సమస్యలు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. రావాల్సిన ఐశ్వర్యం రావాలకు సహాయం చేయండి. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, లోన్ తీర్పుటకు సహాయం చేయండి నాయనా తండ్రి. ప్రభా, ఎక్కడ చూసినా అపవాది మోసం చేస్తుంటాడు ప్రభా. దుష్టుడిని ప్రభా అణిచివేయండి ప్రభా. బిడ్డలు భయపడకుండా ధైర్యంగా ఉండేట్టుకు సహాయం చేయండి. అవును ప్రభా, ఏది విత్తి తప్పంటే కోస్తారని రాయబడింది అయ్యా. కనుక ప్రతి ఒక్కరు నైనా నీతి న్యాయంతో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి 2వ రాకడకు సిద్ధపడేట్టుకు సహాయం చేయండి. నువ్వు అతి త్వరగా వస్తున్నావు ప్రభా. కనుక ఎత్తబడటకు మీరే సహాయం చేయమని నాయన, అద్భుతం చేయమని నాయన, ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించమని, మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాం. జన్మదిన వివాహాన్ని చేసుకునే ప్రియులు, దూర దేశంలో ఉండే ప్రియులు ఆశీర్వదించి రాజా, ఆశీర్వదించి నెమ్మది కలిగి చేయమని మా ప్రాణ ప్రియుడు విమోచకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములు స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ఆప్ చేసామన్నా.